ఈరోజు మనం మైకెల్సన్ మార్లే ప్రయోగం యొక్క ప్రాముఖ్యత, ప్రత్యేక సాపేక్షత సిద్ధాంతంలో మైకెల్సన్ మార్లే ప్రయోగం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా కాంతికి సంబంధించి మొట్టమొదటి రెండు సిద్ధాంతాలు రావడం జరిగింది. మొట్టమొదటిది న్యూటన్ కణ సిద్ధాంతం. దీన్నే కార్పస్క్యులర్ థియరీ ఆఫ్ లైట్ అంటారు. కార్పస్క్యులర్ థియరీ ఆఫ్ లైట్. ఈ సిద్ధాంతం ప్రకారం కాంతి కణ రూపంలో ప్రయాణిస్తుంది. లైట్ travels in the form of tiny particles, very small particles. That's about corpuscular theory of light. According to corpuscular theory of light, velocity of light in denser medium is large and velocity of light in narrow medium is small. అంటే సాంద్రతర యానకంలో కాంతి వేగం ఎక్కువ, విరళ యానకంలో కాంతి వేగం తక్కువ అని కణ సిద్ధాంతం చెప్పింది. దీని తర్వాత నెక్స్ట్ హైగెన్స్ సిద్ధాంతం వచ్చింది. దీన్నే హైగెన్స్ తరంగ సిద్ధాంతం అంటారు. హైగెన్స్ తరంగ సిద్ధాంతం ఇది వేవ్ థియరీ ఆఫ్ లైట్. అకార్డింగ్ టు వేవ్ థియరీ ఆఫ్ లైట్, light travels in a medium called ether, and again here light travels in the form of waves, and velocity of light in denser medium is small and velocity of light in narrow medium is large. అది హైగెన్స్ సిద్ధాంతం చెప్పింది. హైగెన్స్ సిద్ధాంతం ప్రకారం సాంద్రతర యానకంలో డెన్సర్ మీడియంలో కాంతి వేగం తక్కువ, విరళ యానకంలో కాంతి వేగం ఎక్కువ. ఈ రెండింటి తర్వాత ఒక ఫేమస్ ఎక్స్పెరిమెంట్ వచ్చింది. అది ఫోకార్డ్స్ ఎక్స్పెరిమెంట్. ఫోకార్డ్స్ ఎక్స్పెరిమెంటల్ గా ప్రూవ్ చేసింది. ఫోకార్డ్ భ్రమణ దర్పణ ప్రయోగం అంటారు. ఫోకార్డ్ రొటేటింగ్ మిర్రర్ ఎక్స్పెరిమెంట్. ఈ ఎక్స్పెరిమెంట్ ఉపయోగించి ఫోకార్డ్ విరళ యానకంలో కాంతి వేగం ఎక్కువ, సాంద్రతర యానకంలో కాంతి వేగం తక్కువ అనే దాన్ని రుజువు చేయడం జరిగింది. ఎప్పుడైతే ఫోకార్డ్ ఈ రకంగా రుజువు చేసిన తర్వాత హైగెన్స్ తరంగ సిద్ధాంతం సక్సెస్ఫుల్ థియరీ అయింది. న్యూటన్స్ కార్పస్క్యులర్ థియరీ, న్యూటన్ కణ సిద్ధాంతం ఫెయిల్ అయింది. అంటే ఈ హైగెన్స్ తరంగ సిద్ధాంతం ప్రకారం కాంతి ఈథర్ అనే యానకంలో ప్రయాణిస్తుంది. లైట్ ట్రావెల్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వేవ్స్ ఇన్ ఏ మీడియం కాల్డ్ ఈథర్. రైట్ నౌ మైకెల్సన్ మోర్లే ట్రై టు ఫైండ్ ది వెలాసిటీ ఆఫ్ ఎర్త్ రిలేటివ్ టు ఈథర్. ఈథర్ కి సాపేక్షంగా భూమి యొక్క వేగాన్ని కనుక్కోవడానికి ఒక ప్రయోగం చేశారు మైకెల్సన్ మోర్లే. అంటే మైకెల్సన్ మోర్లే ప్రయోగం అనేది ఇక్కడ తరంగ సిద్ధాంతం తర్వాత వచ్చింది అని చెప్పొచ్చు. ఈ తరంగ సిద్ధాంతంలోనే ఈథర్ అనే దాన్ని ప్రతిపాదించారు. ఈథర్ కి కొన్ని క్యారెక్టరిస్టిక్స్, ముఖ్యమైన అభిలక్షణాలు కూడా చెప్పడం జరిగింది. ఇట్ ఈస్ మాస్లెస్, ద్రవ్యరాశి లేనిది, ఇన్విజిబుల్, కంటికి కనిపించదు, లో డెన్సిటీ, అతి తక్కువ సాంద్రతను కలిగి ఉంటుంది, హై ఎలాస్టిసిటీ, అత్యధికమైన స్థితిస్థాపకతను కలిగి ఉంటుంది. ఈ లక్షణాలు కలిగినటువంటి ఈథర్ అంతరాళం అంతా కూడా వ్యాపించింది. ఈథర్ స్ప్రెడ్స్ ఇన్ స్పేస్ హ్యావింగ్ క్యారెక్టరిస్టిక్స్ మాస్. ఇట్ ఈస్ మాస్లెస్, ఇట్స్ మాస్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ స్మాల్ ఆర్ జీరో. ఇట్ ఈస్ ఇన్విజిబుల్, వీ కెనాట్ అబ్జర్వ్ ఇట్, మనం దాన్ని చూడలేం. లో డెన్సిటీ, తక్కువ సాంద్రత ఉంటుంది. హై ఎలాస్టిసిటీ, ఎక్కువ స్థితిస్థాపకత ఉంటుంది అని ఈథర్కి లక్షణాలను ఆపాదించారు. అసలు ఈథర్లో భూమి యొక్క ప్రయాణం ఏ విధంగా ఉంటుంది, లేకపోతే అబ్సల్యూట్ రిఫరెన్స్ ఫ్రేమ్ ని తయారు చేయడం ఎలా, హౌ టు ప్రిపేర్ అబ్సల్యూట్ రిఫరెన్స్ ఫ్రేమ్ అనే విషయాన్ని తెలుసుకోవడం కోసమని మైకెల్సన్ మోర్లే చేసినటువంటి ప్రయోగం మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. హియర్ in Michelson-Morley experiment, light is emitted from monochromatic source S. ఏకవర్ణ కాంతి జనకం మోనోక్రోమాటిక్ సోర్స్ S నుంచి వచ్చేటువంటి కాంతి ఒక కాన్వెక్స్ లెన్స్ కుంభాకార కటకం మీద పడతారు, బయటట్టు ఏర్పాటు చేస్తారు. హియర్ మోనోక్రోమాటిక్ సోర్స్ అంటే సోర్స్ ఎమిటింగ్ లైట్ వేవ్స్ ఆఫ్ సింగిల్ వేవ్ లెంగ్త్, ఒకే తరంగ దైర్ఘ్యం కలిగినటువంటి కాంతి తరంగాలని విడుదల చేసే కాంతి జనకాన్ని ఏకవర్ణ కాంతి జనకం మోనోక్రోమాటిక్ సోర్స్ అంటారు. ఈ మోనోక్రోమాటిక్ సోర్స్ నుంచి వచ్చేటువంటి లైట్ ఇలా షార్ప్ బీము
పార్షియల్లీ సిల్వర్డ్ గ్లాస్ ప్లేట్ మీద బైండెడ్ చేస్తారు. ఇట్ ఈస్ మేడ్ టు ఇన్సిడెంట్ ఆన్ పార్షియల్లీ సిల్వర్డ్ గ్లాస్ ప్లేట్ జీ. పార్షియల్లీ సిల్వర్డ్ గ్లాస్ ప్లేట్ అంటే ఆర్డినరీ గ్లాస్ ప్లేట్ నుంచి కాంతి రిఫ్రాక్ట్ అవుతుంది, వక్రీభవనం చెందుతుంది. సిల్వర్డ్ గ్లాస్ ప్లేట్ అంటే మిర్రర్, మిర్రర్ నుంచి కాంతి మీకు పరావర్తనం చెందుతుంది, రిఫ్లెక్షన్ చెందుతుంది. కానీ ఇక్కడ ఉపయోగించింది పార్షియల్లీ సిల్వర్డ్ గ్లాస్ ప్లేట్, కొంత భాగం మాత్రమే కళాయిపోతుంది దానికి. కాబట్టి పార్ట్ ఆఫ్ థింగ్ ఈజ్ రిఫ్లెక్టెడ్ అండ్ పార్ట్ ఆఫ్ థింగ్ ఈజ్ ట్రాన్స్మిటెడ్. అంటే ఇన్సిడెంట్ లైట్ లో కొంత భాగం పరావర్తనం చెందుతుంది, కొంత భాగం వక్రీభవనం చెందుతుంది. అంటే ఇది ట్రాన్స్పరెంట్, కొంతవరకే ట్రాన్స్పరెంట్. అయితే ఇలా వచ్చిన ఇన్సిడెంట్ లైట్ కొంత భాగం ఇలా ట్రాన్స్మిట్ చేసి, రైట్, ఇక్కడ ఒక మిర్రర్ ఉంటుంది. లెట్ దిస్ మిర్రర్ బి ఒక మిర్రర్. అగైన్ పార్ట్ ఆఫ్ థింగ్ ఈజ్ రిఫ్లెక్టెడ్ హియర్. Again there is another mirror. Let this mirror be M1 and let it be M2. Here light travels from this end to mirror M1 and again came back. And again here in this case the refracted light also travels in this direction and came back. అంటే పరావర్తనం చెందిన కాంతి మిర్రర్ వరకు వెళ్ళి వెనక్కి వస్తుంది. అలాగే వక్రీభవనం చెందిన కాంతి కూడా మిర్రర్ M2 దాకా వెళ్ళి వెనక్కి వస్తుంది. ఈ పాయింట్ ఏ అనుకుందాం, ఈ పాయింట్ మనం లెట్ ఇట్ ఇస్ పాయింట్ బి. అయితే హియర్ ఎర్త్ ఈజ్ మూవింగ్ విత్ వెలాసిటీ v అండ్ వెలాసిటీ ఆఫ్ లైట్ ఈజ్ c. భూమి v వేగంతో కదులుతుంది అనుకుంటే లైట్ రే సపోజ్ t be the time required to travel light from some g to a. In this case, in this time what happens is, since the earth is moving with velocity v velocity toti earth kadutundi kabatti there is a change in position of mirror. Let this position be m1 dash. ఈ పొజిషన్ m1 dash అనుకుందాం. అట్లాగనే ఇక్కడ మిర్రర్ b కి వచ్చినటువంటి పొజిషన్ కోసం b dash అనుకుందాం. అంటే ఇప్పుడు లైట్ travels here and again it came back here. This is about reflected part. అంటే రిఫ్లెక్టెడ్ పార్ట్ లో లైట్ G నుంచి M1 డాష్ వరకు వెళ్ళి మళ్ళీ M1 డాష్ నుంచి ఇలా B డాష్ వరకు B వరకు వెనక్కి వస్తుంది. ఇప్పుడు ఇదే టైంలో లెట్ దిస్ పాయింట్ బి D అనుకున్నాం, రైట్. హియర్ లెట్ M1 డాష్ A డాష్ D ఈజ్ ఈక్వల్ టు L. ఈ లెంగ్త్ L అనుకుందాం. హియర్ velocity of light c, it travels a distance, travels a time t, then this is ct. And again here from this is velocity v, time t, vt. ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే g a dash d, ఈ ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే in this right angle triangle g a dash d, hypotenuse square is equal to adjacent side square plus opposite side square. That's why ct whole square is equal to vt whole square plus d square. vt whole square plus l square. ఇది l అనుకున్నాం కాబట్టి l square. From this ct whole square minus vt whole square అంటే c square t square minus v square t square is equal to l square. t square into c square minus v square is equal to l square. t square is equal to l square by c square minus v square. Then t is equal to L by square root of c square minus v square. Here t is equal to L by square root of c square common చేస్తే 1 minus v square by c square. 1 minus v square by c square. Then t is equal to L by c into square root of 1 minus v square by c square, which is equal to L by c into 1 by 1 minus v square by c square whole to the power of half. Square root of it. This is L by c into 1 minus v square by c square whole to the power of minus half. మనం బైనామియల్ ఎక్స్పాన్షన్ లో చెప్తాం 1 plus x whole to the power of n is equal to 1 plus x to the power of n plus nc1 into x to the power of n minus 1 so on అలా చెప్తాం. ఇదే బైనామియల్ ఎక్స్పాన్షన్ ఈ 1 minus v square by c square whole to the power of minus half ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే 1 plus v square by c square 1 plus
v square by c square whole to the power of half కాబట్టి v square by 2c square. So time t is equal to L by c into 1 plus v square by L by c into 1 plus v square by 1 plus x first to the power of n తీసుకున్నట్లయితే v square by 2c square. ఈ రకంగా ఇక్కడ మనం టైం క్యాలిక్యులేట్ చేస్తాం. Here ఇక్కడ మనం టైం క్యాలిక్యులేట్ చేసిన తర్వాత here light travels from G to A dash and again from A dash to return J. కాబట్టి టోటల్ టైం అంటే మనం ఇక్కడ T1 is equal to 2t అని తీసుకోవాల్సి ఉంది. ఈ రకంగా రిఫ్లెక్టెడ్ పాత్ కి సంబంధించినటువంటి టైంని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. రిఫ్లెక్టెడ్ పాత్ కి సంబంధించిన టైంని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ట్రాన్స్మిటెడ్ పాత్ కి సంబంధించి మనం టైం మళ్ళీ T2 అనుకుంటే ఆ టైం క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు here ట్రాన్స్మిటెడ్ పాత్ కి సంబంధించి వెలాసిటీ ఆఫ్ లైట్ c, వెలాసిటీ ఆఫ్ ఆపరేటస్ v, ఈ రెండు when they are in same direction, ఒక డైరెక్షన్ ఉన్నప్పుడు వెలాసిటీ resultant velocity c minus v. Here velocity of light is in this direction and in the return journey velocity v is in the opposite direction, then its velocity becomes c plus v. In both cases distance traveled is l. కాబట్టి t2 is equal to l by c minus v plus l by c plus v. ఇప్పుడు దీని నుంచి l into c plus v plus l into c minus v whole by c plus v into c minus v అంటే c square minus v square. కాబట్టి అంత వస్తుంది ఇక్కడ మీకు lc here and again lc here కాబట్టి t2 is equal to 2lc by c square minus v square. 2lc by c square minus v square. This is 2lc by c square into 1 minus v square by v square. Here c cancel అయితే 2l by c into 1 minus v square by c square whole power minus 1 వస్తుంది. ఇప్పుడు t2 is equal to 2l by c into x, మళ్ళీ ఇందాకలాగే 1 plus x whole power అని బైనామియల్ ఎక్స్పాన్షన్ రాస్తే ఫస్ట్ టర్మ్ 1 plus nx వస్తుంది కాబట్టి 1 plus v square by c square వస్తుంది. ఇప్పుడు t2 minus t1 డెల్టా t టైం ఇంటర్వల్ యొక్క ఇంటర్ఫరెన్స్ మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే 2l by c into 1 plus v square by c square, 2l by c into 1 plus v square by here first one t2 minus t1, t2 minus t1, t2 అంటే 2l by c into 1 plus v square by c square minus 2l by c into 1 plus v square by 2c square. first one 2l by c terms పోతే 2l by c into v square by c square minus v square by 2c square అంటే 2l v square by c cube into 1 minus half కాబట్టి half వస్తుంది, that is lv square by c, lv square by c cube. This is the time interval between the reflected path and transmitted path. In order to make the distance equal, Michelson Morley placed a glass plate which is not shown here. Glass plate నుంచి ఇక్కడ చూపించలేదు కానీ రెండింటికి కూడా ఆప్టికల్ పాత్ ఈక్వల్ అయ్యేటట్టు చేశారు. ఆప్టికల్ పాత్ ఈక్వల్ అయ్యేటట్టు చేసినా సరే టైం ఇంటర్వల్ డిఫరెన్స్ వచ్చింది. ఆ టైం ఇంటర్వల్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేస్తారు. టైం ఇంటర్వల్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత పాత్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు పాత్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు c ఇంటూ డెల్టా t. పదభేదం పాత్ డిఫరెన్స్ పదభేదం c ఇంటూ డెల్టా t, that is c ఇంటూ lv స్క్వేర్ బై c క్యూబ్. కాబట్టి c ఇంటూ lv స్క్వేర్ బై c క్యూబ్, that is lv స్క్వేర్ బై c స్క్వేర్. వేవ్ లెంత్ లాంబ్డా టర్మ్స్ లో పదభేదం చెప్పాలంటే lv స్క్వేర్ బై c స్క్వేర్ లాంబ్డా, lv స్క్వేర్ బై c స్క్వేర్ లాంబ్డా. నౌ ఇంతవరకు చేసిన తర్వాత ది ఎంటైర్ apparatus is rotated through an angle 90 degrees.
మొత్తం పరికరాన్ని 90 డిగ్రీలు తిప్పారు. 90 డిగ్రీలు తిప్పినప్పుడు M1 యొక్క పొజిషన్ని M2 తీసుకుంటుంది, M2 యొక్క పొజిషన్ని M1 తీసుకుంటుంది. ఈ సందర్భంలో వచ్చినటువంటి పాత్ డిఫరెన్స్ వాళ్ళకి -LV² c² లాంబ్డా రిజల్టెంట్ తీసుకుంటే LV²c² లాంబ్డా -LV² c² లాంబ్డా అంటే 2LV² లాంబ్డా. దట్ ఈస్ ఫ్రింజ్ విడ్త్ N is equal to 2LV² లాంబ్డా. ఇక్కడ వాళ్ళు తీసుకుంది లాంబ్డా వాల్యూ సుమారుగా 5000 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ అని. అట్లాగనే వెలాసిటీ ఆఫ్ లైట్ 3 into 10 to the power of 10 centimeters per second and velocity v here 3 into 10 to the power of 6 centimeters per second. సుమారుగా L వాల్యూ వాడు తీసుకున్నది 10 మీటర్స్ అంటే సుమారుగా 1000 సెంటీమీటర్స్. ఇవి క్యాలిక్యులేట్ చేసుకుని ఫైండ్ అవుట్ చేస్తే దే గెట్ ఫ్రింజ్ విడ్త్ వాల్యూ యాజ్ 0.4. వాళ్ళకి 0.4 ఫ్రింజ్ విడ్త్ వచ్చింది. అయితే మైకెల్సన్ ఇంటర్ఫెరోమీటర్ అంటే దీన్ని మైకెల్సన్ మార్లే ఎక్స్పెరిమెంట్ ఉపయోగించిన ఈ ఇన్స్ట్రుమెంట్ ని మైకెల్సన్ ఇంటర్ఫెరోమీటర్ అంటారు. దిస్ ఇంటర్ఫెరోమీటర్ కెన్ మెజర్ ఫ్రింజ్ విడ్త్ అప్ టు 0.01. 0.01 వరకు ఫ్రింజ్ విడ్త్ ని మెజర్ చేయగలిగిన ఈ ఇన్స్ట్రుమెంట్ లో థియరిటికల్ గా క్యాలిక్యులేట్ చేస్తే 0.4 వచ్చిన ఫ్రింజ్ విడ్త్ ఏమీ కనిపించదు. ఫ్రింజ్ షిఫ్ట్ ఏమీ అబ్జర్వ్ చేయలేకపోయారు. అంటే దీన్నే నెగటివ్ రిజల్ట్ అని అంటారు. ఎంచేత ఒక పరికరం ఉపయోగించాం, ఆ పరికరం యొక్క యాక్యురసీ 0.01 అంటే 0.01 వరకు ఫ్రింజ్ విడ్త్ లో వచ్చే షిఫ్ట్ ని మెజర్ చేయగలిగిన పరికరంతో ప్రయోగం చేస్తే వాళ్ళకి 0.4 వాల్యూ వచ్చే దగ్గర ఏమీ కనిపించలేదు. అట్లాగనే బై చేంజింగ్ ది డిస్టెన్సెస్ దూరాలు మార్చారు. అండ్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ కండక్ట్ ఇన్ డిఫరెంట్ పొజిషన్స్ and again experiment is conducted in different seasons. వేరు సీజన్స్ లో ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేశారు, వేరు డిస్టెన్సెస్ తోటి ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేశారు. అట్లాగనే నెక్స్ట్ ఎన్ని రకాల మార్పులు చేసినా సరే దే ఆర్ అనేబుల్ టు అబ్జర్వ్ ది ఫ్రింజ్ విడ్త్. అంటే దీన్ని మైకెల్సన్ మార్లే ఎక్స్పెరిమెంట్ యొక్క నెగటివ్ రిజల్ట్ అంటారు. దీని అర్థం ఏంటంటే we are unable to measure the velocity of earth relative to ether. ఈథర్కి సాపేక్షంగా భూమి యొక్క వేగాన్ని కనుక్కోలేము. we are unable to find out an absolute reference frame. అంటే absolute reference frame ఏ రకమైన పరమ నిర్దేశ చట్టాన్ని కనుక్కోవడం సాధ్యం కాదు. అంచేత నథింగ్ ఈజ్ అబ్సల్యూట్, ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటివ్. ఏదైనా సరే సాపేక్షంగా చెప్పేదే కానీ అబ్సల్యూట్ గా చెప్పగలిగింది ఏదీ లేదు. నెక్స్ట్ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇన్ ఫ్రీ స్పేస్ ఆర్ ఎయిర్ ది వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్ ఈజ్ ఏ కాన్స్టెంట్. స్థిరమైన విలువ కలిగి ఉంటుంది వెలాసిటీ ఆఫ్ లైట్, కాంతి వేగం. ఎక్కడ? ఫ్రీ స్టేట్లో అంటే వేర్ ఇక్కడ మీకు వచ్చేది ఎయిర్లో అంటే ఫ్రీ స్పేస్ అంటే వ్యాక్యూమ్లో అనుకోవచ్చు. వ్యాక్యూమ్లో ఏ రకమైనటువంటి యానకం లేని వ్యాక్యూమ్లో మాత్రం వెలాసిటీ ఆఫ్ లైట్ కనుక్కోవచ్చు. ఎంత? అది ఫిక్స్డ్గానే ఉంటుంది. అయితే ఈథర్కి సంబంధించి ఏ రకమైన ఇన్ఫర్మేషన్ చెప్పలేకపోయాం కాబట్టి ఈథర్ హైపోథసిస్ అనేటువంటిది తప్పు అని చెప్పడం జరిగింది. అలాగనే మనం కాంతికి సంబంధించి కూడా థియరీ చెప్పినప్పుడు ఎక్కడ చెప్పాము? మొట్టమొదట కాంతి కణ సిద్ధాంతం, కార్పస్కులర్ థియరీ ఆఫ్ లైట్ చెప్పాం. నెక్స్ట్ వేవ్ థియరీ ఆఫ్ లైట్ చెప్పాం. ఈ రెండు తర్వాత ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ ఆఫ్ లైట్ ఉంది. లైట్ ట్రావెల్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. కాంతి విద్యుదయస్కాంత తరంగ రూపంలో ప్రయాణం చేస్తుంది అనేటువంటి సిద్ధాంతం కూడా ఉంది. ఆ సిద్ధాంతం స్టార్ట్ అవ్వడానికి కారణం కూడా ఇది చెప్పచ్చు. అంచేత ఈథర్ అనేటువంటి భావనే లేదు అని చెప్పడం జరిగింది. ఇది మైకెల్సన్ మార్లే ఎక్స్పెరిమెంట్కి సంబంధించిన థియరీ పార్ట్. ఇప్పుడు ఈ థియరీ పార్ట్కి సంబంధించినటువంటి మనం దీంట్లో వచ్చిన నెగిటివ్ రిజల్ట్, ఈ నెగిటివ్ రిజల్ట్కి సంబంధించి ఏ రకమైన ఎక్స్ప్లెనేషన్స్ చెప్తాం చూద్దాం. అంతకన్నా ముందుగా ఎక్స్పెరిమెంట్ మీద మీకు ఐడియా ఉండాల్సింది. మైకెల్సన్ మార్లే ఎక్స్పెరిమెంట్ ఎందుకు చేశారు అంటే టు ఫైండ్ ది వెలాసిటీ ఆఫ్ ఎర్త్ రిలేటివ్ టు ఈథర్. ఈథర్కి సాపేక్షంగా భూమి యొక్క వేగాన్ని కనుక్కోవడానికి, లేకపోతే టు ఫైండ్ అన్ అబ్సల్యూట్ రిఫరెన్స్ ఫ్రేమ్, ఒక అబ్సల్యూట్ రిఫరెన్స్ ఫ్రేమ్ని ఫైండ్ అవుట్ చేయడానికి చేసిన ఎక్స్పెరిమెంట్. ఈ ఎక్స్పెరిమెంట్లో చేసినటువంటి క్యాలిక్యులేషన్స్ రిఫ్లెక్టెడ్ లైట్కి సంబంధించిన టైము, ట్రాన్స్మిటెడ్ లైట్కి సంబంధించిన టైము, రెండింటికి సంబంధించిన
డిఫరెన్స్ నుంచి ఫ్రింజ్ విడ్త్ ఫైండ్ అవుట్ చేయటం. ఇదే మరో వీడియోలో మనం ఈ చివరి వచ్చేటువంటి రిజల్ట్స్ యొక్క డిస్కషన్ ఎలాబరేట్గా చేద్దాం. థ్యాంక్ యూ.